ఈరోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆ జగన్కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చర్చకు ఎక్కడికైనా సిద్ధం అంటూ నారా లోకేష్ బాబు మాట్లాడిన మాటలకు పేర్ని నాని గట్టిగా కౌంటర్ ఇస్తూ, నీకు జగన్మోహన్ రెడ్డి కావాలా? నీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి చర్చకు రావాలనా? మంత్రిగా పనిచేసిన నీకు, మంత్రిగా పనిచేసిన నేను రెడీ. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. అపాయింట్మెంట్ ఎక్కడ ఫిక్స్ చేయమంటే అక్కడ ఫిక్స్ చేస్తా. నువ్వు రెడీనా? డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని నేను నిరూపించడానికి నేను సిద్ధం. నీకు వరకు జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు అంటూ పేర్ని నాని లోకేష్ బాబుకు సవాలు విసురుతున్నారు. ఒక్కసారి లోకేష్ బాబు వర్సెస్ పేర్ని నాని ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత దీనిపై మనం విశ్లేషించుకుందాం. ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమూర్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే లారా లోకేష్, మంత్రి మీ హోదా. అది మేము కూడా మంత్రిగా పెట్టిన వాళ్ళు ఉన్నాం. మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి పొలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకోవడానికి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. అలా చంద్రబాబు నాయుడు గారు రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. పోయి బాబుని పిలుచుకురా. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు 3 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సి మీద దేని గురించి మాట్లాడినా చూశారుగా లోకేష్ బాబు మాట్లాడిన మాటలకు పేర్ని నాని ఏం కౌంటర్ ఇస్తున్నాడో ఇప్పుడు మనం విశ్లేషిస్తాం. నారా లోకేష్ బాబు గారు సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. డిఎస్సి అభ్యర్థులు మీ అపాయింట్మెంట్ కోసం వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వస్తే మీరు కలిసి వాళ్ళతో మాట్లాడారా? డిఎస్సి అభ్యర్థుల యొక్క విన్నపాలను మీరు ఏ రోజైనా విని సాల్వ్ చేసేందుకు, అంటే పరిష్కరించేందుకు మీరు ప్రయత్నించారా? జగన్మోహన్ రెడ్డిని డిఎస్సి అభ్యర్థులు కలవటం మీరు పత్రికల్లో చూడలేదా? డిఎస్సి అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయటం మీరు రోడ్లపైన చూడలేదా? మిమ్మల్ని కలవడానికి వస్తే పోలీసులతో వాళ్ళని, డిఎస్సి అభ్యర్థులను లాకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టింది మీకు తెలీదా? డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుండి కూడా డిఎస్సి అభ్యర్థులు చేస్తున్న ఆందోళనను ఒక్కరోజు కూడా నువ్వు పట్టించుకోలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నావు, చర్చకు రా అని అంటున్నావు. ఇలా మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా మీకు? డిఎస్సి అభ్యర్థులు డైరెక్ట్గా రోడ్లపైన ఆందోళన చేస్తుంటే పట్టించుకున్నటువంటి మీరు, మీ ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సవాలుకు విసురుతున్నారు. డైరెక్ట్గా అభ్యర్థులే మాకు అన్యాయం జరిగింది అని రోడ్లపైకి వచ్చి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలిశారు. మీరే ఆ డిఎస్సి అభ్యర్థులను పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లారు ఆందోళన చేస్తుంటే. ఇన్ని చూసి కూడా మళ్ళీ చర్చకు రావాలన్నా? దేనికి చర్చ? దేనికోసం చర్చ? రోడ్లపైకి అభ్యర్థులు వచ్చి ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డిని కలిసి మాకు అన్యాయం జరిగిందని చెప్తుంటే పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాల్లో వీడియోలు పుంఖానుగా వైరల్ అవుతుంటే డిఎస్సి అభ్యర్థులను పిలిచి వాళ్ళ సమస్య పరిష్కరిస్తాము అని ఆలోచించుకుంటా జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నారు. పనికి మాలిన సవాళ్ళు ఇలా విసురుతూ కాలయాపన చేస్తూ ప్రజల్లో మీరేదో గొప్ప పేరు తెచ్చుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రజలకు మంచి చేయటం తెలియదు, కానీ సవాళ్ళు విసరటం మాత్రం బాగా తెలుసు. అధికారంలో ఉంటే పోలీసుల అండదండలు ఉంటాయి, అన్నీ మీ పక్కే ఉంటుంది కాబట్టి మనం సవాలు విసిరితే ఎవరైనా గమనుంటారు అనుకోవటం మీ అవివేకం. ఈరోజు డిఎస్సి అభ్యర్థులే కాదు, ఉద్యోగస్తులు, మహిళలు, ప్రజలు, మత్స్యకారులు, నిరుద్యోగులు అందరూ మీ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు. మీరు అన్ని విధాలుగా మీరు ఫెయిల్ అయ్యారు మీ ప్రభుత్వ పరిపాలనలో. ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.